మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంట్రా ఇక్కడ ఆపావు? టిఫిన్ చేస్తావా? లేదురా, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు. ఆహా. పద. ఏంటి సార్, ఏం కావాలి? ఏం అడిగినా కానీ ఇస్తావా? నాకు పాలు కావాలి. నాకేమో బూస్ట్. పేపర్, న్యూస్ పేపర్. వాటర్ వాటర్ వాటర్. ఇంతకీ ఏమేమి ఉన్నాయేంటి మన కొట్లో? సార్, మీరు ముందు వెళ్ళి అక్కడ కూర్చోండి. మీరు ఆర్డర్ చేసినవి నేనే తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి సార్, ప్లీజ్. ఏయ్, మావానే కొడతావా? ఏయ్! లేరా? ఆడపిల్లని అనుకున్నారు కదరా? చావండి, చావండ్రా. చావురా నా కొడక, చావురా, చావు. రాణమ్మా, అమ్మ రాణమ్మా, వదిలిపెట్టమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, వాడు చస్తాడమ్మా, వదిలిపెట్టమ్మా. ఇలాంటి వాళ్ళు భూమి మీద బ్రతకడం వేస్ట్. అమ్మా వదిలు, వదిలేమ్మా, వదిలు. రే నా కొడకల్లారా, మళ్ళీ రండ్రా, అప్పుడుంటుంది మీకు. వాళ్ళతో ఎందుకమ్మా నీకు? నువ్వుండు తాతయ్య. ఇలాంటి వెధవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి తాతయ్య. ఊరికే వదిలిపెట్టకూడదు. అమ్మాయిల్ని ఏడిపించడం ఫ్యాషన్ అయిపోయింది. నాలాగే నలుగురు తిరగబడితే నా కొడుకులు దారికొస్తారు. పిన్ని, ఏంటమ్మా, ఏమైనా కావాలా? మరింకేంటి? పిన్ని, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? చెప్తాను. నాకేమైంది పిన్ని? ఏమైందమ్మా? ఏం కాలేదు. మరెందుకు పిన్ని నన్ను సరిగ్గా ఆడుకోనివ్వట్లేదు? తమ్ముడితో ఆడుకుంటున్నావు కదా. ఎక్కడా? మమ్మీ ఎక్కువసేపు ఆడుకోనివ్వట్లేదు, పార్క్కి వెళ్ళనివ్వట్లేదు. నాకేదైనా ప్రాబ్లమా పిన్ని? ఏంటి పిన్ని ఆలోచిస్తున్నా? ఆహా, ఏం ప్రాబ్లం లేదమ్మా. మరెందుకు మమ్మీ అలా చేస్తుంది? స్పీడ్గా పరిగెత్తొద్దు అంటుంది, గట్టిగా అరవద్దు అంటుంది, కూల్ వాటర్ తాగొద్దు, ఏది పడితే అది తినొద్దు అంటుంది. మమ్మీ వద్దంటేనే అమ్మా. నీకేది కావాలంటే అది నేను తినిపిస్తాను కదరా. మొన్నేమో మా ఫ్రెండ్ లిల్లీ బర్త్డేకి పంపించలేదు. ఈ రోజు మా ఫ్రెండ్స్ అంతా ఎక్స్కర్షన్కి పేరిచ్చారు, కానీ నా పేరు ఇవ్వద్దు అని చెప్పింది. నాకు ఏడుపు వస్తుంది పిన్ని. నా బంగారు తల్లివి కదా, ఏడవకు. నువ్విప్పుడు వెళ్ళకపోతే మన ఫ్యామిలీ అంతా కలిసి తర్వాత వెళ్దాం. నిజమా? నిజంరా.
ఎక్స్కర్షన్ కి ఊటీకి వెళ్దామా కొడైకెనాల్కి వెళ్దామా చెప్పు. ఊటీ వెళ్దాం. అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. థ్యాంక్స్ పిన్ని. అక్క ఏం చేస్తున్నావక్క? కేస్కి సంబంధించిన లూప్ హోల్స్ వెతుకుతున్నాను. సరే, ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావక్క? బండి దగ్గర జరిగిన విషయం తెలిసింది, అది అడుగుదామని పిలిచాను రాణి. రాణి, ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యావు? వాళ్ళ మీద ఎందుకు అంతగా విరుచుకుపడ్డావు? మరి ఏం చేయమంటావక్క? ఈరోజు ఆ యతవలు చేసిన పనికి వాళ్ళల్లో నాకు ఆ టామ్ గడే కనిపించాడక్క. అందుకే అలా చేశాను. తప్పు లేదు రాణి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు అమ్మాయిల్ని వెకిలి చూపులు చూసి వికృతి చేష్టలు చేసే ప్రతి వాడికి అలా జరగాల్సిందే. అవును, ఈరోజు ఇంత చేసిందానివి, మరప్పుడు టామ్ నిన్ను తీసుకువెళ్తున్నప్పుడు అదే చేసుండొచ్చు కదా? ఎందుకు ఇంత ధైర్యంగా వాడితో పోరాడలేకపోయావు? అసలు ఆ టైంలో ఏం జరిగింది? నువ్వు డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్స్లో రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఆ రోజు నాకేదో మత్తు మందు లాంటిది ఇచ్చారు. బాడీలో స్ట్రెంగ్తే లేకపోయింది. అందుకే నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయానక్క. అప్పుడు నేనేం చెయ్యలేకపోయాను. కానీ వాణ్ణి మాత్రం వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది రాణి. ఇక నువ్వు బయలుదేరు. సరే అక్క. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు ఇప్పటికే ఎన్నో సెషన్స్ దాటుకుంటూ ముందుకొచ్చింది. కానీ కొంచెం కూడా ప్రోగ్రెస్ లేకపోవడం చాలా బాధాకరం. గత సెషన్స్ లో జరిగిన విచారణని బట్టి సతీష్ రాణిని రేప్ చెయ్యలేదు అని తేలింది. కానీ టామ్ ఈ నేరం చేశాడు అని ఎక్కడా ప్రూవ్ కాలేదు. లేదు సార్, టామే చేశాడు. వాడే అసలైన దోషి, వాడే అసలైన నిందితుడు. ఎందుకు రాణి అంతలా బాధపడుతున్నావు? మీరనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని ఫీల్ అవుతున్నావా? మీరు అసలు మనుషులేనా? రాణి, మైండ్ యువర్ లాంగ్వేజ్. టామ్ నిన్ను రేప్ చేశాడు అని ఇంత బలంగా చెప్తున్నావు. అసలు రేప్ అంటే ఏంటి? చెప్పరాణి, ఇంతకు ముందు ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేశావు? నీకు సపోర్టుగా ఎవరెవరున్నారు? సార్, ఏంటి సార్ ఇది? నా మీద అఘాయిత్యం జరిగిందని నిరూపించుకోవడానికి ఇన్ని అవమానాలు పడాలా? న్యాయం దక్కుతుంది అన్న ఆశతో ఎంత దాకా వచ్చాను, ఎంత దాకా పోరాడాను. ఇంకేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు సార్. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ నీచుడు నన్ను బలవంతం చేశాడు. అది మీరు నమ్మితే వాణ్ణి శిక్షించండి, లేదంటే నన్ను ఇక్కడికిక్కడే చంపేయండి. ఎవరన్నారు? చంపేయండి, చంపేయండి,
చంపేయండి. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? యువర్ ఆనర్, సెంటిమెంట్ డ్రామా అయితే పండిస్తున్నారు గాని టామ్ దోషి అని ఏ ఒక్క బలమైన ఆధారం చూపించలేకపోయారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట రాణి కేసులో టామ్కి సంబంధం ఉందని ఎక్కడా కూడా ఆధారాలు లేనందున టామ్ నిర్దోషని కోర్టు తేల్చడం జరిగింది. ఇన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న టామ్ని రిలీజ్ చేయవలసిందిగా. 1 minute, యువర్ ఆనర్. పీపీ గారు, ఇది చిన్నపిల్లల ఆట కాదు. ఆట అయిపోయిన తర్వాత తూచు తొండి అన్నట్టు కరెక్ట్గా తీర్పిచ్చే టైంలో అడ్డం పడడానికి. యువర్ ఆనర్, మీరు చెప్తున్న మాటలతో నేను ఏకీభవిస్తాను. టామ్ ఈ నేరం చేయలేదు అని నేను నమ్ముతున్నాను. కానీ రేప్ చేసిన వారు ఎవరో తెలియాలి కదా. మీరు అనుమతిస్తే నేను నివాస్ని విచారిస్తాను. అసలు ఛాన్సీ ప్లాన్ ఏంటి? ప్లీజ్ యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఆ రోజు టామ్ కార్లో ఉన్నారు కదా? అవును, ఉన్నాను. మీరిద్దరూ కలిసే కదా రాణిని తీసుకెళ్లారు? అవును, కానీ నేనేం చేయలేదు. ఈ నేరానికి నాకు ఏ సంబంధం లేదు. లేదు అంటే కుదరదు. క్రైమ్ సీన్లో మీరు కూడా ఉన్నారు. లాయర్ మృణాలిని గారు చెప్పినట్టు టామ్ ఏ నేరం చేయలేదు, మీరే చేశారు. కేవలం ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదు అని ఇన్ని రోజులు టామ్ నీ పేరు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అబద్ధం. ఇదే నిజం. మీరొక డ్రగ్ అడిక్ట్. మత్తులో మీరే చేశారు. కాదక్కా, తను కాదక్కా, టామే చేశాడు. రాణి, నేను చెప్తున్నాను కదా, నువ్వప్పుడు మత్తులో ఉన్నావు. నీకేం తెలీదు. నీ మీద అఘాయిత్యం చేసింది ఈ నివాసే. మేడం, మీరు మొదటి నుంచి టామ్ ఈ నేరం చేయలేదు అని చెప్తూనే ఉన్నారు, కానీ నేనే వినలేదు. మీరు మాకు కనువిప్పు కలిగేలా వాదించారు. మీరు ద గ్రేట్ లాయర్ ఎలా అయ్యారో నాకిప్పుడు అర్థమైంది. నిజంగా రాణి డబ్బు కోసం కోర్టు మెట్లు ఎక్కలేదు. ఈ నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని కోర్టుని ఆశ్రయించింది. తనకి న్యాయం జరగాలి మేడం. మీరు వాదిస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మీరే ఈ కేసుని రాణి తరపున వాదించి తనకి న్యాయం చేయండి మేడం. నివాస్కి శిక్ష పడేలా చేయండి. టామ్ని తప్పించడానికి ఝాన్సీ ఏ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఎస్ యువర్ ఆనర్, ఝాన్సీ చెప్తుంది నిజం. ఆ రోజు మత్తులో ఉండి నివాసే ఆ నేరం చేశాడు. లేదు మేడం, నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? సతీష్ చేయలేదు, టామ్ చేయలేదు, కానీ రేప్ జరగడం మాత్రం నిజం. ఎవరు చేశారు? డ్రగ్ మత్తులో ఉండి నువ్వే చేశావు. నేను అది ప్రూవ్ చేస్తాను. టామ్, ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కాదు, విట్నెస్వి. ఈ నేరం నీ ఫ్రెండ్ చేశాడా లేదా? నిజం చెప్పు.
చెప్పు టామ్. అది అది అరే నేను చేయలేదని చెప్పరా. వీడే చేశాడు. ఈ నేరం చేసింది నా ఫ్రెండ్ నివాసే. ఆ, రేయ్ అబద్ధం చెప్తున్నావు ఏంట్రా? నేను నీ ఫ్రెండ్ని రా. ఫ్రెండ్ వనే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. నేనప్పటికీ వద్దురా అని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట వినకుండా రాణిని అలా చేశాడు. రేయ్ అంటే నివాస్ రాణిపై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నాను సార్. అదంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. మరి నీకు ఆ అమ్మాయిని రక్షించాలని అనిపించలేదా? రక్షించడానికి చాలా ట్రై చేశాను. ఆ టైంలో వాడు డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి వాడేం చేస్తున్నాడో అసలు వాడికే అర్థం కాలేదు. నేను విడిపించబోతే నన్నే తోసేశాడు. సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేకుండా పోయింది. రేయ్ ఇది కరెక్ట్ కాదురా. యురానా, నివాస్ లాంటి చీడ పురుగులు సమాజంలో తిరగకూడదు. తనే ఈ నేరం చేశాడు అని రుజువైంది కాబట్టి తనకి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా, నా కొడుకు ఏ నేరమూ చేయలేదు. నిజంగా ఆ టామ్ గాడు తప్పు చేశాడని నిరూపించడానికి పెద్ద లెక్కేం కాదు. తప్పులు చేసేది మీరు, శిక్షలు వేసేది మాకా? ఇదెక్కడి న్యాయం? తప్పు చేశాడు కాబట్టే నీ కొడుక్కి శిక్ష పడుతుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం. ఏమండి, ఇక్కడ ఎవరన్నా రాకేష్ అని రాధా అడ్మిట్ అయ్యారా? ఒక్క నిమిషం మేడం. అవును మేడం, వాళ్ళిద్దరూ క్రిటికల్ కేర్లో ఉన్నారు. డాక్టర్ డాక్టర్ మా అక్క బావ. మేం చెయ్యాల్సింది ట్రై చేసాం. సారీ అమ్మా. డాక్టర్ ఝాన్సీ, బావా 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 అక్క అక్క అమ్మా ఝాన్సీ, సారీ అమ్మా. ఇవే మా చివరి క్షణాలు. బావా బావా అలా అనద్దు. మీకేం కాదు. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను బావా. ప్లీజ్ అక్క 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 నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకేం కాదు. నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. ఝాన్సీ, బావా నీ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మేము చాలా ఆలోచించాం. నీకు ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ పెట్టించలేకపోయాను. పిల్లలకి ఏమి చేయలేకపోయాను.
ఏమి దాచలేకపోయాను. బావా ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? నీకేం కాదు. లేదమ్మా, నేను ఒక ఫెయిల్యూర్గా చచ్చిపోతున్నాను. బావా మీకేం కాదు, మీకేం కాదు బావా. ఝాన్సీ అక్క, అక్క క్షమించు, క్షమించు ఝాన్సీ. ఇంతకు ముందు కూడా అమ్మ నాన్న, ఇప్పుడు ఇప్పుడు మేము నిన్ను అనాథం చేస్తున్నాం. అక్క అలా అనద్దక్క ప్లీజ్. ఝాన్సీ, రాధని పిల్లల్ని ఏదో ఒక రోజు గౌరవంగా నా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నా కోరిక నెరవేరకుండానే నేను చచ్చిపోతున్నాను. బావా బావా వద్దు. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట. అయ్యో బావా ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? నాకు మాటివ్వు ఝాన్సీ, మాటివ్వు, మాటివ్వు ఝాన్సీ, మాటివ్వు. ఝాన్సీ అక్క, అక్క పిల్లల బాధ్యత ఇక నుంచి నీదేనమ్మా. వాళ్ళకి తల్లి తండ్రి అని నువ్వే నా మీద ఒట్టు అక్క. ఝాన్సీ, బావా పిల్లలు జాగ్రత్త. బావా అక్క, అక్క, అక్క లే, అక్క, అక్క, అక్క లే, అక్క, అక్క లే, కళ్ళు తెరువు. అక్క, అక్క, అక్క లే, నాతో మాట్లాడు, లే, మాట్లాడక్క, మాట్లాడు అక్క, మాట్లాడు. నాకు అమ్మ నాన్న మీరే అని చెప్పారు కదా, ఇంక లేవండి బావా. నాకు మీరే అమ్మ నాన్న అని చెప్పారు కదా, ఇప్పుడు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? లేవండి అక్క, లే, అక్క లే, అక్క, బావా, బావా లే, బావా, బావా ప్లీజ్ లే, బావా, 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 అక్క,
ఈ సిటీలో టాప్ లాయర్ కదని నా కొడుకు జీవితాన్ని మీ చేతిలో పెడితే మీరేమో వాడిని జైలుకి పోయేలా చేశారు. అప్పటికి నేను ముందే చెప్తున్నాను, సాక్ష్యాలన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళ వైపుకి వెళ్ళిపోతున్నాయని. కానీ మీరేమన్నారు? యూ డోంట్ వరీ రాజేంద్ర, అంతా నేను చూసుకుంటానని నాకు హామీ ఇచ్చారు. ఆ ఝాన్సీని ఓడించడం మీకు చేత కాకపోతే నేను వేరే లాయర్ని చూసుకునేవాడిని మేడం. రాజేంద్ర, ఏంటి టోన్ మారుతుంది? సారీ మేడం, ఫారిన్ వెళ్లాల్సిన నా కొడుకు జైలు ఓచలెక్క పెడుతుంటే భరించలేకపోతున్నాను. ఇంత ఆస్తి, పలుకుబడి, హోదా ఉండి ఏం లాభం మేడం? కన్న కొడుకుని కాపాడుకోలేనప్పుడు ఇవన్నీ ఉన్నా ఏం లాభం మేడం? రాజేంద్ర, నీ ఎమోషన్లో అర్థం ఉంది, కానీ ఆవేశపడటం కరెక్ట్ కాదు. లేదు మేడం, దీని అంతటికీ కారణం ఆ ఝాన్సీ. నా కొడుకు జైలు పాలవ్వడానికి కారణం ఝాన్సీ. ఆ ఝాన్సీకి నా పరపతేంటో దానికి రుచి చూపిస్తాను. వస్తా. 1 minute రాజేంద్ర. నా కొడుకు కోడలు త్వరగా మా ఇంటికొచ్చేలా చూడు స్వామి. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా? రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేరా ఆశాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. రాకేష్, ఏమున్నదో విధి. నాన్న రాకేష్, నా మనసు చాలా చాలా ఆందోళనగా ఉందిరా. నీతో మాట్లాడాలనిపిస్తుందిరా, నిన్ను చూడాలనిపిస్తుందిరా. దేవుడా, నా కొడుకుని చల్లగా చూడు స్వామి. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. తారా తారా తారే రా రే తారా రా రా. तेरा नाने 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 ना. तेरा नाने 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 ना. तारा तारा तारे रा रे तारा रा रा. మమ్మీ, డాడీ, నన్ను తమ్ముడు
అనాథ అంటుంటే అలా అనొద్దు అని మీరు తమ్ముణ్ణి తిట్టేవారు. కానీ ఇప్పుడు మీరే నన్ను తమ్ముణ్ణి అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. డాడీ, తమ్ముడు నేను అల్లరి చేస్తుంటే సర్ది చెప్పేవాడివి. మా ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడివి. మాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడివి. ఇప్పుడు అవన్నీ ఎవరిస్తారు డాడీ? మమ్మీ, మాకిప్పుడు స్నానం ఎవరు చేయిస్తారు? స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? లంచ్ బాక్స్ ఎవరు పెడతారు? పిన్ని, నేను చాలా అన్లక్కీ. అప్పుడేమో నన్ను కన్న వాళ్ళని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ మమ్మీ డాడీని కూడా పోగొట్టుకున్నాను. నేను మళ్ళీ అనాథనైపోయాను పిన్ని. నాతో పాటు తమ్ముడు కూడా అనాథైపోయాడు. స్వీటీ, అలా అనకూడదు. మీరెప్పుడు అనాథలు కాదు. మీకు నేనున్నాను. ఈ రోజు నుంచి మీకు నేనే మమ్మీని, నేనే డాడీని. మీకు అన్నీ నేనే. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నాన్న రాకేష్, ఎలా ఉన్నావురా? నీకీ అమ్మ గుర్తుకు రావడం లేదా? నాతో మాట్లాడాలని నీకు కనిపించట్లేదా? ఇన్నాళ్లుగా దూరంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నా బెంగంతా నీ మీదేరా. నువ్వు బావుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి నాన్న.
ఏంట్రా ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. అవునా? మమ్మీ, డాడీ, మీరు లేకుండా మేము ఉండలేకపోతున్నాం. మీరు కావాలి మమ్మీ, మీతోనే మేము ఉంటాం డాడీ. డాడీ, మేము నిద్రపోవడానికి నువ్వు మంచి కథలు చెప్తూ ఉండేవాడివి కదా. ఇప్పుడు మాకు కథలు చెప్పడానికి నువ్వు రావా డాడీ? మమ్మీ, డాడీ, రండి ప్లీజ్. స్వీటీ, హంసీ, పిన్ని, పిన్ని. ఏడవకూడదు, ఏడవకు నాన్న, ఓకేనా? స్వీటీ, ఏడవకు. సరే, మీరిద్దరు గదిలోకి వెళ్ళండి, వెళ్ళండి. Rakesh is dead. హలో వినోద్. సార్, నేను మీకు ఒక న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. దట్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి? మేము చేస్తున్న ప్రాజెక్ట్ నుండి రాకేష్ తొలగిపోయాడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రాజెక్ట్ వదిలేయడం ఏంటి? సారీ సార్, తనకి ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేశారని ఒక ప్రాజెక్ట్ కోసం వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ వినోద్. సార్, మీరేం వరీ అవ్వకండి. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా నేను హ్యాండిల్ చేయగలను, చేస్తాను కూడా. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇప్పుడే మీకు మెయిల్ చేస్తాను సార్. ఓకే, టేక్ కేర్ వినోద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ నాదే, మొత్తం డబ్బు నాదే. నీ చావు నాకు ఇలా కలిసి వస్తుందనుకోలేదు రాకేష్. జూనియర్ లాయర్ ముందు ఓడిపోయిన సీనియర్ లాయర్ మృణాలిని. కేసు గెలవడానికి మృణాలిని గారు శతవిధాలుగా ప్రయత్నించినా గాని ఝాన్సీ తెలివితేటల ముందు మోకరిల్లక తప్పలేదు. మొదటి కేసు వాదిస్తున్న ఒక జూనియర్ లాయర్ ముందు ఒక సీనియర్ లాయర్ ఓడిపోవడంతో ఇప్పుడు న్యాయవాదుల మధ్య ఇదే సీరియస్ టాపిక్గా ఉంది. మృణాలిని, ఇలా రా. ఏమిటిది?
ఎంత అవమానకరం! నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు కూతురునని గర్వంగా చెప్పుకుంటావేమో కానీ ఇప్పుడు దీనివల్ల నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు చాలా అవమానకరంగా ఉంది. చూడు మృణాలిని, ఈరోజు సొసైటీలో నీకు పేరు రెస్పెక్టు ఉందంటే దానికి కారణం ఈ సోమేశ్వరరావు. బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు అంటే తెలియని వాళ్ళు లేరు. ఒకప్పుడు నా గురించి, నా టాలెంట్ గురించి, నేను సాధించిన ఘనతల గురించి డైలీ న్యూస్ పేపర్లో వేసేవారు. అలాంటిది ఈరోజు అదే పేపర్లో నా కూతురు ఓడిపోయినట్టు పడింది. దీన్ని నేనెలా తీసుకోవాలి? డాడా, ఈ ఒక్క కేసే కదా నేను ఓడిపోయింది. ఒక్కటైనా ఓటమే. గెలుపు ఓటములు సహజమని నువ్వనుకోవచ్చు, కానీ ఈ సోమేశ్వరరావు అనుకోడు. ఈ ప్రపంచాన్ని శాసించేది గెలుపు మాత్రమే. గెలిచిన వాణ్ణి అందరూ గుర్తుపెట్టుకుంటారు, అందలమెక్కిస్తారు. నువ్వు ఈ సోమేశ్వరరావు జీవితాన్ని చదువు, ప్రతి కదలికని తెలుసుకో. నేను ఎన్నో రకాల బిజినెస్లు చేశాను, కానీ ఒక్కసారి కూడా ఓటమనేది నా దరిదాపులకు కూడా రాలేదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, మన కంపెనీలో ఒక అడ్వకేట్గా జాయిన్ అయి కంపెనీ బాగోగులు చూసుకోమని. అసలు కంపెనీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆడవాళ్లు ఇంట్లో ఉంటే చాలు. మీరేం చేయలేరు, ఏం సాధించలేరు అని నేను చెప్తూనే ఉంటాను, కానీ విన్నావా? లేదు కదా. ఇప్పుడు చూడేమైందో. ఒక జూనియర్ లాయర్, అసలు ప్రాక్టీసే లేని ఒక లాయర్ ముందు ఓడిపోయి నా పరువు తీశావు. నీ ఓటమి నా పరువు ప్రతిష్టలకు కళంకం తెచ్చిపెట్టింది. ఛ! జూనియర్ లాయర్ ముందు ఓడిపోయిన సీనియర్ లాయర్ మృణాలిని. ఝాన్సీ, నాన్న ఊహించిన దానికంటే ఎక్కువ సాధించి నన్ను మెచ్చుకునేలా చేస్తాను. 24 hours ధనుంజయ్ని పొగుడుతూ తన బిజినెస్ వారసుడు ధనుంజయే అని మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ ఈ మృణాలిని మార్కేంటో కూడా నాన్నకి నిరూపిస్తాను. నా లైఫ్ పర్పస్, నేనిక్కడుంటున్న పర్పసే అది. అప్పటి వరకు నేనిక్కడే ఉంటాను. ఎప్పుడూ మీ ఇంటికి రమ్మని నన్ను పిలవద్దు ప్రసాద్. అప్పటి వరకు అంటే ఇంకా ఎన్నాళ్ళు మృణాలిని? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్కోసారి భక్తులు రోజుల తరబడి క్యూలో నిల్చుంటారు కదా. నేను కూడా అంతే. నాన్న చేత శభాష్ అనిపించుకోవడం కోసం ఎన్నాళ్ళైనా ఓపికగా ఉంటాను, ఎన్నాళ్ళైనా పోరాడుతూనే ఉంటాను. అది కాదు మృణాలిని. ప్లీజ్ ప్రసాద్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఓకే, సీ యూ. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. తనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? కమిన్.
కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? పర్లేదు, అవేమొద్దు. రాకేష్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు. ఈరోజు వాడు నా పక్కన లేడంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. అవును, పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. స్వీటీ ఆరోగ్యం కొంచెం సీరియస్గా ఉంది. మా బావకి రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడడానికి వచ్చాను. అర్థం కాలేదు. అదే సార్, మా బావ మీరు కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేశారు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాను. నేను మీ బావ కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న మాట వాస్తవమే, కానీ ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఏంటి? అవును, ఆ ప్రాజెక్ట్కి సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? వాడికి అమౌంట్ రావాల్సి ఉంటే నేనే ఇచ్చేవాడిని కదా. ఓ, మీ బావ నీతో చెప్పలేదా ప్రాజెక్ట్ గురించి? చెప్పారు. మీరు చేసిన ప్రాజెక్ట్ పూర్తయిందని, మిమ్మల్ని అడిగితే ఆ డబ్బులు ఇస్తారు అని కూడా చెప్పారు. కానీ మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి మా బావకి రావాల్సిన డబ్బులు మాకివ్వండి. చూడండి, రాకేష్కి ఫ్రెండ్గా ఎంతో కొంత నేను మీకు డబ్బు సాయం చేస్తాను. అంతేకాని తనకు రావాల్సింది మాత్రం ఏమీ లేదు. కావాలంటే ఖర్చులకి ఈ 10,000 తీసుకోండి. అక్కర్లేదు. ఏంటి, తెలివిగా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారా? సాయం చేస్తానంటుంటే ఎస్కేప్ అంటున్నారేంటి? మా బావ చనిపోయిన తర్వాత మీ బుద్ధి మారింది. డబ్బు మీదున్న ఆశతో మీరిలా ప్రవర్తిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. మీరు పొరపాటు పడుతున్నారు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేదు, నీ నిజ స్వరూపం ఏంటో నాకిప్పుడే అర్థమైంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, ఇన్వెస్టర్స్ దొరకలేదు అని ఏవేవో సాకులు చెప్పి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారేమో, కానీ నేనలా జరగనివ్వను. అయితే ఇప్పుడేం చేస్తారు? చూస్తూ ఉండండి. మా బావకి రావాల్సిన డబ్బులన్నీ నయా పైసాతో సహా మీ దగ్గర నుంచే ఎలా వసూలు చేస్తాను. నా దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు ఝాన్సీ. సార్, ఎవరితను? లారీ డ్రైవర్ సార్. హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇవి కూడా సార్. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగింది? సార్, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆన్ ద స్పాట్ చనిపోయారు సార్. ఆర్ యు షూర్? ఇతను యాక్సిడెంట్ చేశాడా? ఎస్ సార్, మేము ఎంక్వైరీ చేశాం. వీడే ఓవర్ స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేశారు సార్. ఏం మనుషులురా మీరు? బుద్ధుండక్కర్లేదా? పూర్తి స్పృహలో ఉండే డ్రైవ్ చేసావా? అంటే సార్, అది బండి కంట్రోల్ అవ్వలేదు సార్. సడన్ గా అలా జరిగిపోయింది. కంట్రోల్ అవ్వలేదా? సడన్ గా జరిగిపోయిందని
ఎంత తేలిగ్గా చెప్తున్నావు? నీ అజాగ్రత్త వల్ల అక్కడ 2 ప్రాణాలు పోయాయి. ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ప్రతిరోజు పేపర్లలో టీవీల్లో చూస్తుంటారు కదా, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని అన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినా మారరు. డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించరు. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల రెప్పపాటు సమయంలో ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. వెంటనే ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయండి. ఎస్ సార్. ఈ ఫోటో అతనే సార్, యాక్సిడెంట్లో చనిపోయింది. నో, లేదు, మీరు పొరపడుతున్నారు. లేదు సార్, ఖచ్చితంగా చెప్తున్నాను, చనిపోయింది అతనే. కావాలంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి సార్.